దేశ సార్వత్రిక ఎన్నికల్లో వరుసగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రధానిగా విజయదుందుబి మోగించారు. మోదీకి దేశ ప్రజలు హ్యాట్రిక్ విజయాన్ని అందించారు. ఈ విజయం ఓ మహోన్నతమైనదని తెలిపారు. ఇది దేశ హితం కోసం ప్రజలు ఇచ్చిన తీర్పు. దేశ ప్రజలు తమ భద్రత, భవిష్యత్తు, అభివృద్ధి కోసం మోదీ నేతృత్వం, బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ ఎన్నుకున్నారు. మోదీ నాయకత్వంలోని బీజేపీ సాధించిన ఈ విజయాన్నిచ్చిన భారతీయులు యావత్ ప్రపంచానికి ఓ మెసేజ్ ఇచ్చారు. ఈసారి మోదీ గెలిచే పరిస్థితి లేదని కూటమిగా జట్టు కట్టి వాస్తవాలను వక్రీకరించిన దేశ ప్రజలు మాత్రం వాటన్నిటినీ పక్కన పెట్టి తిరిగి మోదీకే పట్టాభిషేకం చేశారు. नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं నేనొక దుర్గం, నాదొక స్వర్గం, అనర్గలం, అనితర సాధ్యం, ఆయన మార్గం, ఆయనే మోదీ. అవును, ఆయన చేసింది, చేస్తోంది నిజంగానే అనితర సాధ్యం. నడుస్తున్న చరిత్ర చూస్తుంటేనే అర్థమవుతుంది దేశ భవిష్యత్తును రాస్తున్నాడని. భవిష్యత్తు తరాలు కథలు కథలుగా చెప్పుకుంటారు ఆయన పాలన గురించి. దేశ గమనం ఒక దశ నుంచి మరో దశకు మారే క్రమంలో తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారాయన. ఆయనే ప్రధాని మోదీ. మోదీ ఈ పేరు వినపడితే చాలు యావత్తు ప్రపంచం ఉర్రూతలూగుతోంది. మోదీ పేరు వినపడితే యావత్తు భారతావని ఒళ్ళు పులకరించిపోతోంది. ఈ పేరు వింటే యువతలో ఏదో తెలియని నూతన ఉత్సాహం. దేశ ప్రజల ఆశలు, ఆశయాలకు అనుగుణంగా అడుగులు వేస్తూ ఇటు పాలన, అటు రాజకీయాల్లో తన మార్క్ను చూపిస్తూనే యావత్తు ప్రపంచంలో భారత్ను అగ్రగామిగా నిలబెడుతూ దేశ ప్రజల గుండెల్లో ముద్ర వేసుకున్నారు మోదీ. ఎదురే లేదనే అహంకారం, దేశానికి స్వాతంత్రం తామే తెచ్చినట్లు గప్పాలు, అడిగేవారు ఎవడ్రా అన్నట్లు అవినీతి, అక్రమాలు, కుంభకోణాలు, ప్రపంచ దేశాల్లో భారత్కు చిన్న చూపు. బగ్గుమన్న అవినీతి, అక్రమాలు, దేశ రాజధానిలో అత్యాచారాలు, ఎన్నో అరాచక పరిస్థితులను చూసి విసిగిపోయిన దేశ ప్రజలు మార్పు కోసం ఎదురు చూస్తున్న తరుణంలో నేనున్నానంటూ రాజకీయ యవనికపై దూసుకొచ్చారు. ఆయనే నరేంద్ర మోదీ. నవభారత నిర్మాణానికి భారతీయుడి సత్తాను ప్రపంచానికి చాటేందుకు ముందుకొచ్చాడు. కేంద్ర రాజకీయాల్లో 2014లో మొదలైన మోదీ ప్రస్థానం నేటికి అనితర సాధ్యంగా దూసుకెళ్తోంది. 2014లో మోదీ పేరుతోనే బీజేపీ ఎన్నికల బరిలో నిలిచి గెలిచింది. ఆ తర్వాత 2019లోనూ విజయఢంకా మోగించింది. కానీ ఈసారి మోదీ ఏకఛత్రాధిపత్యానికి కాస్త తెరపడినా ఓటర్లు మాత్రం ఎన్డీఏ కూటమికే పట్టం కట్టారు. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు కోసం సంపూర్ణ ఆధిక్యానికి కాస్త దూరంలో ఉన్న మిత్రపక్షంతో కలిసి హ్యాట్రిక్ గవర్నమెంట్ ఏర్పాటు చేయబోతున్నారు. ఎన్డీఏపై వరుసగా మూడోసారి నమ్మకాన్ని ఉంచిన దేశ ప్రజలు వికసిత్ భారత్ కు పట్టం కట్టారు. ఓ నాయకుడు వరుసగా 3 సార్లు ప్రధాని కావడం అంత ఆషామాషి కాదు. ఒక్కసారి అధికారం చేపడితేనే ఎన్నో అవినీతి, అక్రమాల ఆరోపణలు ఎదుర్కొంటారు. కానీ మోదీ మాత్రం వాటిని తన దరిదాపుల్లోకి కూడా రానివ్వలేదే. తన రాజకీయ జీవితంలో ఒక అవినీతి మచ్చ కూడా తెచ్చుకోకుండా తన ప్రస్థానం కొనసాగిస్తూ భవిష్యత్తు రాజకీయాలకు దారి చూపుతున్నారు. ఈ నిబద్ధతే యావత్తు ప్రపంచం ఆయన వైపు చూసేలా చేసింది. దేశంలో ఒక ప్రధాని వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం 1962 తర్వాత ఇదే తొలిసారి. ఆ ఘనత మోదీకే దక్కుతోంది. 1951, 57, 62లో వరుసగా నెహ్రూ ఎన్నిక కావడాన్ని అర్థం చేసుకోవటం చాలా తేలిక. గాంధీ హత్య నెహ్రూకు ఎంతో లాభం చేకూరిందంటారు. హత్య అనంతరం గాంధీ దైవం, నెహ్రూ దైవ కుమారుడు అన్న భావన నెహ్రూ విజయానికి ప్రధానమైన కారణం. కాంగ్రెస్ దేశానికి స్వాతంత్రాన్ని తెచ్చింది అన్న ప్రజల భావన కూడా నెహ్రూ విజయానికి ఎంతో తోడ్పడింది. పటేల్ మరణించడం కూడా నెహ్రూకు లాభం చేకూరించింది. అప్పట్లో నెహ్రూ తప్పితే ఎవరూ లేని స్థితి ఉండేది. నెహ్రూకు సానుకూలంగా అప్పటి మీడియా ఉండేది. నాడు నెహ్రూ కన్నా గొప్పవారైన అంబేద్కర్ ఓడిపోవడాన్ని గమనిస్తే నెహ్రూ వరుసగా గెలవటం ఎట్లాంటిదో అర్థం చేసుకోవచ్చు. కానీ ఈనాటి పరిస్థితి వేరు. దేశ విరోధుల కుట్రలు,
విదేశీ మాఫియాలు, దేశ వ్యతిరేక ఎకోసిస్టమ్, ప్రాంతీయతావాదం, మోదీకి వ్యతిరేకమైన ముస్లిం ఓట్లతో పాటు కొన్ని వ్యతిరేక మీడియా పన్నాగాలు, దారుణమైన వ్యతిరేకతతో ప్రతీకార దాడి, విద్వేషవాదం, విదేశాల నుంచి వచ్చిన డబ్బుతో ఓటర్లను కొనటం వంటి పరిణామాల మధ్య వరుసగా నరేంద్ర మోదీ మూడోసారి గెలవటం నెహ్రూ గెలుపు కన్నా ఎంతో గొప్పదని చెప్పాలి. 2014లో బీజేపీ అధికారంలోకి రాకపోయి ఉండుంటే మన దేశం అల్లకల్లోలమైపోయి ఉండేదని ప్రజలు తెలుసుకున్నారు. అందుకే బాధ్యతాయుతంగా మోదీ బీజేపీని ఎన్నుకొని ప్రజలు దేశాన్ని దక్కించుకున్నారు. అప్పటిలాగే మరోసారి దేశ ప్రజలు బాధ్యతాయుతంగా మూడోసారి ఇదే పార్టీని ఎన్నుకొని దేశాన్ని గెలిపించుకున్నారు. ఈ దేశం ఉనికికి, భద్రతకు, ప్రగతికి మోదీ, బీజేపీ ఎంతో ముఖ్యమని చెప్పారు. ఈసారి దేశ ప్రజలు సరైన నిర్ణయం తీసుకున్నారు. ఈ విజయం దేశ ప్రజలు ప్రపంచానికి ఇచ్చిన ఒక ఘనమైన సందేశం. గత 2 సార్వత్రిక ఎన్నికల్లో సొంతంగానే మ్యాజిక్ మార్క్ దాటించారు మోదీ. ఈసారి బీజేపీ టార్గెట్ 370 అంటూ బరిలోకి దిగారు. ఎన్డీఏ కూటమిగా 400కు పైగా సీట్లను సాధించాలని లక్ష్యంతో ఆప్కీ బార్ మోదీ సర్కార్ 400 పార్ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లారు. కానీ తుది ఫలితాల్లో మ్యాజిక్ ఫిగర్ కు బీజేపీ కాస్త దూరంలో నిలిచిన ఎన్డీఏ భాగస్వామ్య పక్షంతో సంపూర్ణ మార్క్ ను అందుకుంది. ఈ విజయంలో కూడా మోదీదే కీలక పాత్ర. ఎక్కడ చూసినా, ఏ నోట విన్నా మోదీ మాట. మరోసారి మోదీ వస్తేనే యావత్తు ప్రపంచంలో భారత్ అగ్రభాగాన నిలబడుతుందనే గట్టి నమ్మకంతో దేశ ప్రజలు ఎన్డీఏ కూటమి తరపున మోదీకి పట్టం కట్టారు. ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు తీసుకోబోతున్నారు. నరేంద్ర మోదీ దేశ రాజకీయ చరిత్రలో ఆయన నిర్ణయాలు ఖచ్చితంగా అద్భుతమనే చెప్పాలి. గత 2014 నుంచి నేటి వరకు ఆయన నిర్ణయాలు దేశహితం కోసమే ఉన్నాయి. సంక్షేమం, అభివృద్ధి సమపాలనలో నడిపిస్తూ తనదైన శైలిలో పాలన కొనసాగిస్తున్నారు. రైతులకు పెట్టుబడి సాయం, ఆదాయ పన్ను మినహాయింపు, ఈబీసీ రిజర్వేషన్లు, సరిహద్దుల్లో శత్రువులపై సర్జికల్ స్ట్రైక్, తలక్ బిల్, ఆర్టికల్ 370 రద్దుతో కాశ్మీర్ సమస్య పరిష్కారం, యావత్తు జాతి ప్రజల ఏళ్ల నాటి కళ అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తి చేయటం, ఇవన్నీ అద్భుతమనే చెప్పక తప్పదు. అయినా కూడా ఇంకా దేశానికి ఏదో చేయాలనే తపనతో మోదీ ముందుకు వెళ్తున్నారు. సమస్యను సవాలుగా తీసుకొని పరిష్కరించడమే ఆయన వ్యక్తిత్వం. దేశం కోసం సొంత కుటుంబాన్ని, సమాజ సుఖం కోసం తన సుఖాలను వదిలేసి కొన్ని సంవత్సరాల పాటు కొనసాగుతున్న సమస్యను పరిష్కరిస్తూ భారతదేశ సంస్కృతిని, సాంప్రదాయాలను ప్రపంచానికి చాటుతూ ప్రతి భారతీయుడు గర్వపడేలా చేస్తూ మహోన్నత వ్యక్తిగా మోదీ నిలబడ్డాడు. గత 10 ఏళ్లుగా దేశంలో ప్రజాస్వామ్యం లేదని అంటున్న వాళ్ళు ఈ విజయాన్ని తెలివిడితో సిసలైన ప్రజాస్వామ్య విజయంగా తీసుకోవాలి. ప్రజాస్వామ్యం అంటే విదేశీ దుష్టశక్తుల ప్రయోజనాల కోసం పని చేసేటువంటి, ప్రజల్లో విలువలేని, ప్రజలు ఎన్నుకొని ఏ వ్యక్తో ప్రధాని కావటం కాదు. మాకు ఈ ప్రధానే కావాలి, ఈ ప్రభుత్వమే కావాలని వరుసగా మూడోసారి ప్రజలు తమకు కావాల్సిన మోదీని, బీజేపీని ఎన్నుకోవటం నిజమైన ప్రజాస్వామ్యం. బీజేపీ, మోదీ పనితీరునే ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజలు తమకు కావాల్సిన ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాక దాన్ని నిందించడం, నిరసించటం, అంగీకరించకపోవడం అప్రజాస్వామికం. ప్రజాస్వామ్య దేశంలో పౌరులందరూ ప్రజా తీర్పును శిరసా వహించి గౌరవించి తీరాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.